దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినమును ప్రత్యేకించి యెషయా గ్రంథము మరి ఉన్న 61వ అధ్యాయము 8వ వచనం నుంచి 11 వచనాల వరకు గల దేవుని వాక్యాన్ని చదివి వినిపించి రెండే మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి నేను చెప్పే మాటల్లో మరి ఒక చిన్న సాక్ష్యం, ఒక 2 లైన్లన సాక్ష్యం దాగి ఉంటుంది. దయతో మీరు అంగీకరించి వినాలని ఆశిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్. ఎందుకనంటే ఒక్కొక్కసారి మరి ఏదో ఒక మాట అమూల్యమైన ఒక మాట బయటకు వస్తుంది కదా. ఇన్ని మాటల్లో కూడా మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఎలాగనగా న్యాయం చేయుట యెహోవానకు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకునుట నాకు అసహ్యం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు ఒక మాట, ఏమని? న్యాయం చేయుట యెహోవానైనా నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అంటున్నాడు. అక్రమంగా సంపాదించిన సంపాదన మనం వెంట రాదండి. అక్రమంగా సంపాదించింది అది ఎలా వస్తుందో ఎలా పోతుందో కూడా తెలియదు. కానీ మన అక్కర్లు తీరినట్లే ఉంటాయి, కానీ అది ఎన్నడూ కూడా తీర్చబడవు. అక్రమైన సొమ్ము కదా. అదే నీ రక్తము ఓడ్చి, నీ చెమట ఓడ్చి నువ్వు సంపాదించినట్లయితే అది నీకెంతో తృప్తినిస్తుంది, హాయినిస్తుంది. ఎంతో కాలం మర్చిపోలేకుండా ఇది నాది, నా సొంతము, నా కష్టార్జితం అని చెప్పగలిగిన వారమై ఉంటాము. మరి మరి సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చును. దేవుడు ఏం చేస్తాడు? ఎవరి సత్యఫలము వారికి, ఎవరి సత్యంతో అనుసరిస్తారో, సత్యముగా నడుస్తారో వారి క్రియల ఫలితమే వారి వెంట వస్తాయి, వారికి నిలుస్తాయి కూడా. వారితో నిత్య నిబంధన చేయుదును అంటాడు. చూసారా? సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు, సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారితో ఒక నిత్య నిబంధన చేస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి. మరి మనం చేస్తున్నటువంటి మన సత్యమును బట్టి మన క్రియాఫలాలు మనకిస్తాడు. మనం ఎంత సత్యవర్తంతో నడుస్తామో అంత క్రియాఫలాలు మనకి సత్యముగా మనకు అనుగ్రహిస్తాడు. ఒక నిత్య నిబంధన కూడా చేస్తాను అంటున్నాడు దేవుడు. మరి జనములలో వారి సంతతి తెలియబడును. చూడండి, హల్లెలూయా. మనం ఏ విధంగా నడుస్తున్నాము, మనం ఏ విధంగా అనుసరిస్తున్నాము, అవన్నీ కూడా జనాలలో మన సంతతిని కూడా తెలియజేస్తాడు. మనల్ని బట్టి మన బిడ్డలు కూడా బయటికి తెలియజేయబడతారు. వీళ్ళు చెడ్డవాళ్ళు, దొంగవాళ్ళు, చెడోళ్ళు, వ్యభిచారులు అంటే వాళ్ళ పిల్లలు కూడా అదే అంటారు. కానీ అది కాదు. మనం సత్యవర్తనలో మంచి ప్రవర్తనతో నడుస్తున్నట్టయితే మన బిడ్డలు కూడా ఒక మంచి వారి బిడ్డలు అని బయటికి తెలియజేయబడతారు అని అంటున్నాడు. దేవుని వాక్యం చూడండి ఎంత గట్టిగా చెప్తూ ఉన్నదో. మన క్రియాఫలాలను బట్టి మన బిడ్డలు కూడా మనకు బయటికి చెప్పబడతారు, తెలియజేయబడతారు. 10 మందికి కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నొందును. హల్లెలూయా. నువ్వు సత్యముగా అనుసరించితివా, నువ్వు సరైన రీతిలో అనుసరించితివా, నడిచితివా, నీ క్రియాఫలముల చేత నీ బిడ్డలను, నీ బిడ్డలను కూడా ఎలా నడుపుతానంటున్నాడు? మీ సంతానం అంతటి కూడా ప్రసిద్ధి చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవునిలో నడుస్తున్న బిడ్డలు మనం సత్యవర్తంతో నడవాలి, యథార్థతతో నడవాలి. మన యథార్థతే మనల్ని రక్షిస్తుంది. మన నీతి క్రియలే మనల్ని బిడ్డల్ని కాపాడుతాయి, మన బిడ్డలను కాపాడుతాయి. మరి దేవుడు ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి జనములలో వారి సంతతిని తెలియజేయబడును, జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నొందును. యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ చెప్పుకుందరు. హల్లెలూయా. కాబట్టి మరి తల్లిదండ్రులమైన మనము ఏ విధంగా నడుస్తున్నాము, మన ప్రవర్తన, మన రీతి, మన నడవడిక మనం నడుస్తూ ఉన్నాము, మన బిడ్డలకు కూడా అదే విధంగా ప్రసిద్ధి నొందుతారు, ప్రసిద్ధి చెందిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారు. ఏమని ఒప్పుకుంటారు? చూడండి, ఫలానా వారి బిడ్డలు, వారి తల్లిదండ్రులు ఈ విధంగా నడిచారు కనుక మరి బిడ్డలు కూడా ఈ విధంగా ఆశీర్వదించబడ్డారు అని జనముల చేత చెప్పుకోబడతారట. చూడండి, అలాగే ప్రజలు కూడా ఒప్పుకుంటారు. ఎస్, వాళ్ళు అంత భయభక్తుల్లో పెంచింది తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు అంత భయభక్తుల్లో మసులుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ బిడ్డలు కూడా అదే భయభక్తుల్లో నడుస్తూ ఉన్నారు అని మరి వారిని చూసిన వారందరూ కూడా ఒప్పుకుంటారట. దేవుని స్తోత్రం. మరి శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి పెండ్లి కుమారునికి తలపాగా చుడతారు, పెండ్లి కుమారునికి చక్కగా అందంగా అలంకరిస్తారు. అలాగే పెండ్లి కుమార్తె కూడా పెండ్లి వస్త్రాలను ఏ విధంగా ధరింపజేసి అలంకరిస్తారో అటువంటి రక్షణ వస్త్రాలను మరి మనకి ధరింపజేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. అలాంటి రక్షణ వస్త్రాలను మనకు ధరింపజేస్తాడు. మరి పెండ్లి కుమారుడు పెండ్లి
పెళ్లి కుమారుడు వస్తుంటే అందరూ చూడాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఏ రకంగా ఉన్నారో చూడాలని అందరూ చిన్న పెద్దలందరూ కూడా వీధుల్లో పరిగెత్తుకొచ్చి వారిని చూస్తూ ఉండటం జరుగుతుంది. అదే విధముగా ప్రభువారు మనల్ని కూడా మన బిడ్డల విషయంలో, మన విషయంలో కూడా అలాంటి రక్షణ వస్త్రాలను మనకు ధరింపజేస్తాడు. అంటే అంత సొగసైనవి, అంత అందమైన వాటిని మనకి ధరింపచేస్తాడు దేవుడు. అలాగే మరి నీతి అని పైబట్టను మరి వారికి ధరింపచేస్తానంటాడు. చూసారా, నీతి అనే పైబట్టలు కూడా మనకి ధరింపజేస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అని చెప్పగలిగినటువంటి గొప్ప భక్తులు కూడా ఉన్నారు. అలాగే మనం కూడా అలాంటి భక్తులుగా మనం మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అట్లాగే కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తున్నాను అంటాడు. చూడండి, యెషయా భక్తుడు మరి యెహోవాను బట్టి నేను మహానందంతో నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుతున్నది. చూడండి, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుతున్నది. మనం ఎప్పుడూ దేవునితో ఉన్నట్లయితే మనకి చీకు చింత ఉండదు. కాబట్టి ప్రార్థన చేసే విషయాల్లో చీకు పడతాము, చింత పడతాము. అయ్యో ప్రభా, నా బిడ్డలు ఎలా దారి తప్పిపోతున్నారు, నా వాళ్ళు ఎలా ఉన్నారు, నా బంధువర్గంలో ఎలా ఉన్నది, ఇటువంటి కష్ట నష్టాల్లో ఉన్నారు, నా ఎదుటివారి బాధల్లో ఉన్నారు అని మనం ఆలోచిస్తూ వారి గురించి దిగులు పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాము, దిక్కించి ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి కాబట్టి అంటున్నాడు దేవుడు, మనం ఎప్పుడూ కూడా మన దేవుని బట్టి, మనల్ని సృష్టించిన మన రక్షణకర్తను బట్టి మన ఆత్మ ఉల్లసించాలి. మన ఆత్మ ఉల్లసించాలి, సంతోషంగా ఉండాలి అంటే మనం దేవునిలో ఎక్కువగా ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అట్లాగే నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసిస్తుందండి. నేను ఎప్పుడు కూడా దేవునిలో ఉల్లసిస్తూ ఉంటాను, ఆనందిస్తూ ఉంటాను. నా ఒక్కదాన్నే పాటలు పాడుకుంటాను, సంతోషంగా ఉంటాను. ఒక్కొక్కసారి బిడ్డలను గురించి ఆలోచించినప్పుడు, బిడ్డల పరిస్థితులు ఆలోచించినప్పుడు దుఃఖపడుతూ ఉంటాను. ప్రభు వారిని గురించి ప్రార్థిస్తాను. ఎదుటివారి కష్టంలో ఉన్నప్పుడు వారిని గురించి నేను ప్రార్థిస్తూ ఉంటాను. వారిని గురించి అంగలారుస్తూ ఉంటాను, ఏడుస్తూ ఉంటాను. దేవునితో ఎప్పుడు కూడా పెనుగులాడుతూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏది స్తోత్రమును స్తుతి స్తోత్రములను ఎలా ఉజ్జీవింపచేస్తారట? భూమిలో మొలకను మొలిపించినట్లుగా, భూమిలో విత్తనం పడి అది చచ్చి మొలకెత్తినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలపించినట్లుగాను. చూడండి, భూమిలో మొలకను మొలిపించినట్టుగా, తోటలో విత్తనాలు వేసి అవి మొలిపించినట్లుగా, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువుకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈ మాట అర్థమయ్యే ఉంటుంది. మరి విత్తనము భూమిలో పడి చావకపోతే అది మొక్కగా రాదు. అది మొక్కగా మొలిచి అది చిన్ని మొక్కగా మొలిచి మరి మంచి చెట్టు మహావృక్షమై అది అనేక ఫలాలనే ఇస్తుంది, అనేక మందికి నీడనిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిదీ కూడా మనం వేసే ప్రతి విత్తనము కూడా మరి భూమిలో పడి మొలకెత్తి మంచి మహావృక్షమై అనేక మందికి మరి ఫలాలిచ్చి ఆహారం ఇచ్చే చెట్లుగాను, ఫలమిచ్చే చెట్లుగాను, నీడనిచ్చే చెట్లుగాను, ఆదరణించే చెట్లుగాను, వాటి నీడన మరి విశ్రాంతి నొందే చెట్లుగాను మరి మరి మొలకెత్తించాలి. మనల్ని మొలిపిస్తాడు దేవుడు, మన బిడ్డలను మొలిపిస్తాడు. మన ప్రవర్తన బట్టి, మన సత్యవర్తనను బట్టి, మన నీతి ప్రవర్తన బట్టి దేవుడు సమస్తమును చేయగలవాడై ఉంటూ ఉన్నాడు. మరి అమెరికా నుంచి నిన్నటి దినమున ఒక కాలు వచ్చింది. అది హైందవ కుటుంబం. ఈ మధ్యనే 2-3 నెలలుగానే నాకు పరిచయం అయ్యారు. ఎట్లా తీసుకుందో ఆ బిడ్డ నా నంబర్ తీసుకొని, అమ్మ మీరు ప్రార్థన చేస్తారట, మా తల్లిదండ్రులు ఈ విధంగా బలహీనంగా ఉన్నారు, మా తండ్రి గారు, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను నాగోల్ అనే ప్రాంతం అవతలకి వెళ్ళి వస్తూ ఉంటాను. మరి వెళ్ళి చేసేస్తూ ఉన్నా. అప్పుడు ఆ బిడ్డకి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో అంటాను, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటా. అంటే ఆ బిడ్డతో మాట్లాడుతూనే నేను స్తుతి స్తోత్రం హల్లెలూయా అంటున్నప్పుడు, ఈ 3 మాటలు ఉచ్చరిస్తున్నప్పుడు ఆ బిడ్డకట ఒంటి మీద గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఒళ్ళంతా నిక్కబొడుస్తుందట. ఒంటి మీద నా రోమాలన్నీ కూడా నిక్కబడుస్తున్నాయమ్మా నువ్వు ఆ 3 మాటలు అంటే ఆ 3 మాటల్లో ఎంత శక్తి దాగి ఉన్నదో ఒకసారి మనము చూద్దాము. ఈ 3 మాటలు గుర్తెరగని వాళ్ళు హల్లెలూయా గాళ్ళు వస్తున్నారు, స్తోత్రం గాళ్ళు వస్తున్నారు, స్తుతులు గాళ్ళు వస్తున్నారు. ఈ విధంగా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎగతాళి చేసే బిడ్డలారా, ఆ 3 మాటల్లో ఉన్న గొప్ప దివ్యమైన శక్తి మీకు తెలియదు. బిడ్డలు పలుకుతూ ఉన్నారు, హైందవ బిడ్డలే పలుకుతూ ఉన్నారు. ఈ 3 మాటలు మళ్ళానమ్మ అనిపించుకుంటూ ఉన్నది. హల్లెలూయా. స్తుతి స్తోత్రములను, నీతిని, స్తోత్రమును ఉజ్జీవింపచేసే దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.
పరిశుద్ధాహి కొద్ది మాటలు విన్నటువంటి బిడ్డలు వినబోయే మాటలు ప్రభా వారు వినబోచున్న వారికి దీవెనకరంగా నాయన ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. నాయన రక్షణ వస్త్రాలను ధరింపు చేసే దేవుడు, నీతి అనే పైబట్టను మాకు ధరింపు చేసే దేవుడు ప్రభా. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు అలంకరించిన విధముగా ప్రభా మమ్మల్ని కూడా నాయన మరి రక్షణ వస్త్రములతో నీతి అనే పైబట్టతో మమ్మల్ని అలంకరించి మీ సన్నిధులు ఇంకా గొప్పగా వాడుకొనమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.